బీసీలను బీజేపీ కాంగ్రెస్ మోసం చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత వినయ్ భాస్కర్ మండిపడ్డారు. జీవోలు ఆర్డినెన్స్లు కాదు, బీసీ రిజర్వేషన్లపై చట్టం చేయాలని డిమాండ్ చేశారు. 42% రిజర్వేషన్లు సాధించే వరకు పోరాటం చేస్తామంటున్న వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి ఏవై స్వామి ఫేస్ టు ఫేస్. బీసీ రిజర్వేషన్ల కోసం హైదరాబాద్లో పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ నేతలు ధర్నా చేస్తున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లో పెద్ద ఎత్తున కూడా రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తున్నారు. మనతో పాటు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ వినయ్ భాస్కర్తో పాటు కోరికలు చంద్రబాబు చేసుకుందాం. చెప్పండి, రాష్ట్ర ప్రభుత్వ వేగనలు చూస్తున్నారు, బీజేపీ కాంగ్రెస్ కూడా రెండు కూడా ఈరోజు ధర్నాలో పాల్గొంటున్నాయి. వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు? ఈరోజు నిజంగా కాంగ్రెస్ బీజేపీ కనుక చిత్తశుద్ధి ఉంటే మా బీసీ జాతి అంతా కూడా రోడ్ల మీదకి రాదు. ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కానీ మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దొంగకోరు అబద్ధాలకోరు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రెండు గంటల పార్లమెంట్లో ఒక గంట సేపు చర్చిస్తే ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే ఆ రోజు కేసీఆర్ విజయశాంతి గారు తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు పార్లమెంట్ స్తంభింపజేసి ఈరోజు తెలంగాణ ఎట్లా సాధించుకున్నారో ఈరోజు బీసీ జాతి కోరుకునేది మీ బీసీ జీవోలు కాదు, ఆర్డినెన్స్లు కాదు, ఢిల్లీలో ధర్నాలు డ్రామాలు కాదు. కావాల్సింది రాజ్యాంగబద్ధంగా మాకు 42% స్థానిక సంస్థల ఎన్నికలు కావాలని చెప్పిండ్రు. ఈరోజు బీసీలందరూ కూడా ఐక్యతమై చైతన్యమై ఈరోజు కోరుకునేది ఏంటంటే చట్టసభలో కూడా మాకు 42% వచ్చే వరకు కూడా ఈ పోరాటం ఆగదు. ఇది ఆరంభం మాత్రమే. కేసీఆర్ గారు తీరుగైతే దశల వారీగా గాంధీ మార్గంలో తెలంగాణ సాధించిండ్రో దశల వారీగా గాంధీ మార్గంలో బీసీ జాతి అంతా కూడా లేచి కూర్చున్నది. దశల వారికి ఆందోళన పార్టీలకు అతీతంగా సంఘాలకు చేస్తాము. ఈరోజు ఇప్పటికైనా కూడా కాంగ్రెస్ మోసపూరిత మాటలు, మోసపూరిత జీవోలు, మోసపూరిత ఆర్డినెన్స్ అన్ని కూడా బంద్ చేసి ఖచ్చితంగా మరి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు నిజంగా కేంద్రంలో మీ పార్టీ ప్రతిపక్ష పార్టీ అయితే రాహుల్ గాంధీకి చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా పీఎం ఇంటి ముందు ధర్నా చేయండి. దానికి మేము కూడా ఢిల్లీకి ధర్నా చేస్తారు. అఖిలపక్షాన్ని పిలవట్లేదు, బీఆర్ఎస్ కలపకపోవట్లేదు, కేవలం ఎలక్షన్స్ మాత్రం వచ్చినప్పుడు మాత్రం అడవుడు చేస్తున్నారు కదా. ఈరోజు ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా బీసీల కోసము మరి అనేక పదవులు ఇవ్వడం జరిగింది. ఉదాహరణకు చెప్పానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి స్పీకరు ఒక బీసీ జాతికి, అదేవిధంగా కౌన్సిల్లో చైర్మన్ ఒక బీసీ నాయకుడు, చీఫ్ విప్గా మమ్మల్ని కూడా నియమించడం జరిగింది. అంటే ఈ తీరుగా బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా, విద్యాపరంగా బీసీల ఉన్నతి కోసం పాటుపడుతుంది. ఇప్పుడు ఖచ్చితంగా చట్టసభలలో అయ్యేవారు కూడా ఈ ఉద్యమానికి బీఆర్ఎస్ పార్టీ నైతిక మద్దతు తెలుపుతుంది. కాంగ్రెస్ బీజేపీల వైఖరిని ప్రభుత్వ మాజీ విప్పు ఒకవైపు వరంగల్ మాజీ వెస్ట్ మాజీ ఎమ్మెల్యే ఒకవైపు వినయ్ భాస్కర్ అంటున్నారు. కెమెరామెన్ హనుమంతో ఏవై స్వామి, ఐ న్యూస్, హైదరాబాద్.